రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో పాటు 97 నియోజకవర్గాల్లో నేతల ప్రసంగాలు, హోరెత్తించిన మైకులు మోగబోయాయి. అసోంలో 5 నియోజకవర్గాలు, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 3, జమ్మూ కాశ్మీర్ 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, మణిపూర్ 1, ఒడిషా 5, తమిళనాడు 39, త్రిపుర 1, యూపీ 8, పశ్చిమ బెంగాల్ 3, పాండిచ్చేరిలోని ఒక నియోజకవర్గంలో ప్రచారం ముగిసింది. గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు. 12 రాష్ట్రాలలోని 97 నియోజకవర్గాల్లో ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఎన్నికల అధికారులు. రెండో దశ ఎన్నికలకు సంబంధించి యూపీ నుంచి మా ప్రతినిధి అరుణ, తమిళనాడు నుంచి దినకర్, కర్ణాటక నుంచి ఆశా పరమేష్ లైవ్ ద్వారా మరిన్ని వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఢిల్లీ నుంచి అరుణ సిద్ధంగా ఉన్నారు. అరుణ, రెండో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రెండవ దశ పోలింగ్ మొత్తం ఉత్తరప్రదేశ్లో 8 నియోజకవర్గాల్లో జరగనున్నది భోగి. ఈ 8 నియోజకవర్గాలలో 4 నియోజకవర్గాలు రిజర్వ్డ్ కేటగిరీ కింద వస్తాయి, మిగతావన్నీ జనరల్ వస్తాయి. ఈ 8 నియోజకవర్గాల్లో మనం గమనించినట్లయితే మధుర, బులంద్షహర్, అలీగఢ్, ఆగ్రా ఇవి ప్రముఖంగా కనిపించే కాన్స్టిట్యున్సీలు. ఆగ్రాను కనుక తీసుకున్నట్లయితే దళిత మూవ్మెంట్ అంటే 70sలో బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది. అలాగే గతంలో కూడా మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో 10th చదువుకున్న ఒక బాలికని బలాత్కరించి తర్వాత ఆమె చచ్చిపోవడం, ఇవన్నీ అక్కడ కొంత దళిత యాక్టివిటీ మూవ్మెంట్ అన్నది ఉన్నది. అక్కడ పోలింగ్ జరగనున్నది 18వ తారీఖున. ఇక మధుర విషయం, ఈ రోజంతా కూడా నేను మధురలో తిరగడం జరిగింది. మధురలో హేమమాలిని నియోజకవర్గంలో ఆమె ఏ విధంగా పనిచేశారు, ఆమె అక్కడ ప్రజల్లో ఉన్నారా లేదా, ఇలాంటి విషయాలు పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా హేమమాలిని పనితీరుని అసలేం బాగాలేదు, ఆమె రాలేదు, వచ్చినా కూడా ఏదో అలా పైనే ఉండి వెళ్ళిపోయారు తప్ప ఎన్నికలప్పుడు ధాన్యం కోత కోయటం, అంటే పంట కోత కోయటం, లేకపోతే రోడ్లపైన కనిపించటం, చాయ్ బడ్డీల దగ్గర నిలబడటం, ఇలాంటివి చేశారు తప్ప అసలు ఈ 5 ఏళ్ల కాలంలో ఆమె మధురలో కనిపించింది చాలా తక్కువ అని చెప్పడం జరిగింది. అలాగే ఆమె ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, రావల్ అని. ఆ గ్రామానికి ఈరోజు వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు వాళ్ళ దగ్గర అసలు మొత్తం అక్కడ పరిస్థితి సుమారుగా ఒక 45 minutes ఆ గ్రామం అంతా చాలా చిన్న గ్రామం, ఒక 600 ఓట్లు ఉండే గ్రామం అది. ఆ గ్రామాన్ని హేమమాలిని దత్తత తీసుకున్నారు. ఒక 45 minutes ఆ గ్రామంలో ఉండి అక్కడున్న ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేవు. ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు. అక్కడున్న యూత్ అంతా కూడా మనతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం, మేము గ్రాడ్యుయేషన్ చేసాము, BSc చదువుకున్నాము, అయితే మేము తాపీ మేస్త్రి పనులు చేస్తున్నాము, మట్టి పిసుక్కుంటున్నాము, లేకపోతే పట్టణాల్లోకి వెళ్ళి డ్రైవింగ్ చేస్తున్నాము, మాకు ఇక్కడ ఎలాంటి అవకాశాలు లేవు, ఇలాంటి మాటలు చెప్పడం జరిగింది. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మరి అయితే మీ ఎంపీ గెలవటం కష్టమవుతుందా అని అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ దానికి వాళ్ళు చెప్పడం ఏంటంటే, అలా కాదు, మోదీ బాగా పనిచేస్తున్నారు కాబట్టి మేము హేమమాలినికి ఓటు వేయట్లేదు, మోదీకి ఓటేస్తామన్నట్లు చెప్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు చెప్పే మాటల్లో అసలు ఆ గ్రామంలో ఏమీ లేదు, మట్టి కొట్టుకుపోయిన ఇళ్ళు, పిల్లలందరూ కూడా బురదలోనూ అట్లా ఆడుకుంటున్నారు, అట్లా ఉన్న పరిస్థితి. అక్కడ అసలు ఒక మామూలు మట్టి కొట్టుకుపోయిన రోడ్లో ఒక కొంత మేరకు రోడ్డు వేశారు హేమమాలిని తన ఎంపీ నిధులతో. ఆ విషయాన్ని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే అక్కడ ఏదో మరుగుదొడ్లు అవి కట్టించారని, చాలా ఇళ్లలో మరుగుదొడ్లు కూడా లేవు. ఇళ్ళు ఏ ఇళ్లలో అయితే మరుగుదొడ్లు కట్టించారో వాళ్ళు హేమమాలిని కాస్త గొప్పగా చెప్పడం. సో ఒక మిక్స్డ్గా ఉంది. అక్కడ ఓవరాల్గా మధురలో చూసినట్లయితే హేమమాలిని చాలా అన్పాపులర్, కానీ అక్కడ మళ్ళీ మోదీ పాపులారిటీ కనిపిస్తుంది. ఇక అలీగఢ్ కనుక చూసుకున్నట్లయితే, అలీగఢ్ ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నది అలీగఢ్ ప్రాంతంలో. ఈ సాయంత్రానికి అలీగఢ్ కవర్ చేద్దామని మధుర నుంచి బై రోడ్ అలీగఢ్కి రావడం జరిగింది. సో అలీగఢ్లో చూసినట్లయితే అజిత్ బాలియన్ BSP క్యాండిడేట్కి కొంత ఎడ్జ్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే సతీష్ గౌతమ్కి గతంలో అంటే 2014లో చాలా సునాయాసంగా ఆయన గెలిచారు.
కానీ ఈసారి మాత్రం అలా కనిపించట్లేదు. కారణం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మీకు గుర్తున్నట్లయితే ఈ జిన్నా ఫోటోకి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ వివాదాలు రావటం, జిన్నా ఫోటో ఉందని అది అంటే దాన్ని ఒక మాన్యుమెంట్గా చూడకుండా అదొక ముస్లిం ఇష్యూగా చేసి అంటే హిందూ పాలరైజేషన్ చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నిటి నేపథ్యంలో అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే కాంగ్రెస్ ఒక అప్పర్ కాస్ట్ క్యాండిడేట్ని పెట్టి, బీజేపీ కూడా ఒక సతీష్ గౌతమ్ అనే క్యాండిడేట్ బ్రాహ్మిన్, ఇటు కాంగ్రెస్ ఒక బ్రాహ్మిన్ క్యాండిడేట్ని పెట్టి బీజేపీ కూడా ఒక బ్రాహ్మిన్ క్యాండిడేట్ని పెట్టినప్పుడు అగ్రవర్ణ ఓట్లన్నీ చీలిపోతున్నాయి. అప్పుడు ఈ అఖిలేష్ మాయావతిలకు బెనిఫిట్ జరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి భోగి, ఇక్కడ మొత్తం యూపీలో తిరుగుతున్నప్పుడు కలిగిన భావన ఏంటంటే చాలా అంటే మధురలో సంగతి చెప్తున్నాను, మళ్ళీ మధురకే వెళ్తున్నాను. మధురలో హేమమాలిని బ్రాహ్మణ్, అక్కడ జాటవ్ సమాజం ఒక 4 లక్షల ఓట్లు ఉన్నాయి. అక్కడ ఆమె ప్రచారం చేసినప్పుడు ధర్మేంద్రని తీసుకొచ్చి, తన భర్తను తీసుకొచ్చి నేను జాటవ్ కోడల్ని అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంటే కుల రాజకీయాలు, కుల సమీకరణాలు వాటిలో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాన్ని ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కూడా పెంచి పోషిస్తున్నారనే చెప్పాలి. దాన్ని ఉపయోగించుకోవటం అంటే డెవలప్మెంట్ ఇష్యూస్ని అసలు మాట్లాడటం లేదు. ఇక్కడ ప్రచారంలో ఇష్యూస్ చూసినప్పుడు కూడా ఎన్నికల పాలరైజేషన్ అనమాట, హిందూ ఓట్ల పాలరైజేషను, అలాగే దళిత ఓట్లు, ముస్లిం ఓట్ల పాలరైజేషను, అట్లా ఈ ప్రచారంలో కూడా అలాగే కనిపిస్తున్నాయి వాళ్ళ మాటలు. అంటే 2014లో ఎలా అయితే అచ్చేది నాయంగే, వికాస్ తెస్తాము, వికాసం ఉంటుంది, ఇలాంటి మాటలు ఏవైతే చెప్పారో 2019 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అసలు అచ్చేదిన్ అన్న మాట యూపీలో అంటే నేను ఇంతవరకు తిరిగిన ప్రాంతంలో ఎక్కడ కనిపించలేదు. అచ్చేదిన్ అన్న మాట ఓటర్లు మర్చిపోయేంతగా బీజేపీ నాయకులు ఇచ్చేశారు. అలాగే బీజేపీ నాయకులు దాన్ని మర్చిపోయేలాగా ఎలా ఒక నెరేటివ్ ఏదైతే సెట్ చేశారో దాన్ని విపక్షం కూడా అట్లాగే చేస్తుంది. విపక్షం కూడా ఇప్పుడు కాంగ్రెస్ని కనుక తీసుకున్నంటే మేము అధికారంలోకి వస్తే న్యాయం ఇస్తాము ఇలాంటి మాటలు, అంతేగాని ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏంటి వాటిని ఎక్స్పోజ్ చేయడంలో కేవలం ఒక రాఫేల్ అంశం మాట్లాడటమే తప్ప, ఆ రాఫేల్ అంశం మాట్లాడినప్పుడు కూడా యూపీలో నేను తిరుగుతున్నప్పుడు సామాన్య జనంలో ఆ రాఫేల్ అంశం అంతగా ఎక్కినట్లు కనిపించలేదు. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం కుల సమీకరణాలు, కుల రాజకీయాలు, అంటే ఏ పాకెట్స్లో ఎక్కడ ఎవరెవరు ఎక్కువగా ఉన్నారో అక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉండే అంటే జాటవ్స్ ఎక్కువగా ఉన్న పాకెట్స్లో ధర్మేంద్రని తీసుకొని వెళ్ళి నేను జాటవ్ కోడల్ని అని చెప్పుకోవటం. సో ఇలా ఈ 8 నియోజకవర్గాలు కనుక చూసుకున్నట్లయితే ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, హర్తాస్, అమ్రోహా, నగీనా, అలీగఢ్, బులంద్షహర్, మథుర ఇవన్నీ కూడా కుల రాజకీయాల చుట్టూనే ఇక్కడ ఉన్న రాజకీయం. అంటే ఇది ఏదో ఒక పార్టీకి పైన వస్తున్నది కాదు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎస్పీ బీఎస్పీ కానీ మొత్తం ఈ కుల రాజకీయాలు దీని చుట్టూ తిప్పుతున్నాయి తప్ప ఇక్కడ యాక్చువల్గా ఉన్న సమస్యలు రైతుల గురించి రైతులతో చాలామందితో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఒక 2 నెలల క్రితం నుంచి మాకు 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, కానీ దీనివల్ల మాకేం ఉపయోగం లేదు, ముందు నుంచి ఇచ్చి ఉండాల్సింది, అప్పుడు మాకు కొంత బెనిఫిట్ ఉండేది. ఇప్పుడంతా కూడా పొలాల నిండా కూడా అంటే కోతకొచ్చిన పంట ఉంది, రైతులందరూ కూడా కోతకి వెళ్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మొత్తం పొలాలన్నీ కూడా ఆడ మగ ధాన్యం కోతకొస్తూ కనిపించారు. వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. 2 నెలల క్రితం నుంచి 2,000 ఇవ్వటం ఏంటి, అసలు మొదటే మాకు రైతుల సమస్యలు ఇంతగా ఉన్నాయని ప్రభుత్వానికి తెలిసినా కూడా స్పందించకపోవటం ఏంటి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే సమస్యలపైన రైతులకి, ఓటర్లకి చాలా కోపం ఉంది. కుల సమీకరణాలపైన రాజకీయ నాయకులు పెడుతున్న ఎఫర్ట్ ఏదైతే ఉందో దానిపైన ఓటర్ల దృష్టి కనుక మళ్ళితే ఓటింగ్ ఎలా ఉంటుంది, అసలు సమస్యలపైన వాళ్ళ దృష్టి ఉంటే ఓటింగ్ ఎలా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ కానున్నది ఈ 5 నియోజకవర్గాల్లో భోగి. ఓకే అరుణ, అది యూపీ నుంచి మా ప్రతినిధి అరుణ. తమిళనాడు వెళ్దాం. తమిళనాడు చెన్నై నుంచి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ ప్రచార పర్వం ఏ విధంగా సాగింది, ఎలక్షన్ అప్డేట్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ దినకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఓవర్ టు యు. రైట్, దాదాపు మార్చి 10వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా తమిళనాడులో రాజకీయాలు ఊపందుకున్నాయి. అలాగే అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా రజనీకాంత్ తప్ప మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమిళనాడులో ప్రచారాన్ని ప్రారంభించాయి. దాదాపు కూటమిని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి తమిళనాడులో నెలకొని ఉంది. 35 పార్లమెంటు స్థానాలకి, అలాగే 18
దాదాపు 18 అసెంబ్లీ స్థానాలకి ఇక్కడ ఉప ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితి ఈ నెల 18వ తారీఖున ఉంది. దాదాపు 5.89 కోట్ల మంది ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో 39 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇక్కడ ఓటు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఎన్నికల కమిషనర్లు చెప్పడం జరిగింది. అయితే రాజకీయ పార్టీల పరంగా వద్దాం. అన్నాడీఎంకే, ఆ తర్వాత డిఎంకేలో అటు అన్నాడీఎంకే తరపున జయలలిత లేకపోవడం, ఆ తర్వాత కరుణానిధి కూడా లేకపోవడం అన్నది అంటే తమిళనాడులో కురువృద్ధులైనటువంటి రాజకీయంగా బాగా బలంగా ఉన్నటువంటి జయలలిత, ఆ తర్వాత కరుణానిధి లేకుండా జరుగుతున్నటువంటి ఈ తొలి ఎన్నికల్లో రీజనల్ పార్టీస్గా ఉన్నటువంటి అన్నాడీఎంకే, డిఎంకేలు పైన అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ యొక్క ప్రభావం భారీగా కనిపిస్తుంది. అన్నాడీఎంకే తర్వాత బీజేపీ, విజయకాంత్ పార్టీ డిఎండికే, ఆ తర్వాత పాటాలి మక్కల్ కచ్చి పిఎంకే రామదాస్ పార్టీ ఒక కూటమిగా ఏర్పడితే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, ఆ తర్వాత బీసీకే అంటే దళితులకు ఏదైతే కీలకమైనటువంటి పార్టీ ఉందో ఈ పార్టీ మూడు కలిపి ఒక కూటమిగా ఏర్పాటైనటువంటి పరిస్థితి ఉంది. అన్నాడీఎంకే, బీజేపీలో, ఆ తర్వాత పిఎంకేల మధ్య సీట్ల షేరింగ్ 27 స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ పడుతుంటే 5 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ఆ తర్వాత మిగిలినటువంటి 7 స్థానాల్లో పాటాలి మక్కల్ కచ్చిగా అంటే రామదాస్ పార్టీ పోటీ చేస్తుంది. ఇక డిఎంకే అలయన్స్లో డిఎంకే 20 స్థానాల్లో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో, మిగిలినటువంటి అలయన్స్ పార్టీలంతా కూడా 10 స్థానాల్లో పోటీ చేసినటువంటి ఇక్కడ పరిస్థితి మొత్తం ఉంది. అయితే గత 37 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారంలో మాత్రం అత్యధికంగా డబ్బు, ఆ తర్వాత గోల్డ్, వెండి వస్తువుల్ని పంచడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రలోభం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు 130 కోట్ల రూపాయలకు పైగా క్యాష్ను సీజ్ చేయడం జరిగింది. అలాగే 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి గోల్డ్, ఆ తర్వాత వెండి వస్తువులను కూడా పంపిణీకి సిద్ధం చేసినటువంటి రాజకీయ పార్టీలపైన అటు కొరడా జులిపించినటువంటి ఈసీ కానీ, ఆ తర్వాత ఐటీ అధికారులు కూడా కొరడా జులిపించి ఆ యొక్క సొమ్మునంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి తమిళనాడులో కొనసాగుతుంది. మరొక వైపు టీటీవీ దినకరన్ ఎవరైతే అన్నాడీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ కచ్చి అని పార్టీ ప్రారంభించినటువంటి టీటీవీ దినకరన్ 39 పార్లమెంట్ స్థానాల్లోనూ 18 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్నాడు. ఇక నటుడు దర్శకుడు కమల్ హాసన్ కూడా మక్కల్ నీతి మయం అనే పార్టీ తరపున కూడా మొత్తం అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి ఎఫెక్ట్ ప్రధానంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే, డిఎంకేల మీద కూటమి పైన ఎలా పడుతుంది అన్నదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులంతా కూడా తమిళనాడులో లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రీపోల్ సర్వేలన్నీ కూడా అత్యధికమైనటువంటి స్థానాలు డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ గెలుచుకుంటుందని చెప్తున్నా కానీ మరొక వైపు బీజేపీ అన్నాడీఎంకే అలయన్స్ మాత్రం వీటిని ఖండిస్తుంది. మోడీ పైన వ్యతిరేకత ఉన్నది అన్నది ఒక పూర్తి స్థాయిలో డిఎంకే కాంగ్రెస్లు కలిసి చేస్తున్నటువంటి విష ప్రచారం. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆశయాలు ఏదన్నా పూర్తి చేయాలంటే అటు అన్నాడీఎంకే తర్వాత బీజేపీ మాత్రమే, కూటమి మాత్రమే చేయగలనటువంటి నినాదంతో ఇక్కడ తమిళనాడులో ప్రచారం దాదాపు 37 రోజుల పాటు కొనసాగింది. ఒకవైపు అన్నాడీఎంకే నుంచి ఎడప్పాడి పళనిస్వామి సీఎం, ఆ తర్వాత పన్నీర్సెల్వం ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రమంతా పర్యటించారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బీజేపీ తరఫున అన్నాడీఎంకే కూటమి తరఫున ప్రధానమంత్రి మోడీ వచ్చారు. ఆ తర్వాత అమిత్ షా కూడా, అలాగే బీజేపీలో ఉన్నటువంటి టాప్ బ్రాంచెస్ అంతా వచ్చి కూడా ప్రచారం చేశారు. ఇక ఇదే కూటమిలో ఉన్నటువంటి డిఎండికే అధ్యక్షుడు నిన్నటి నుంచి కూడా విజయకాంత్ ప్రచారంలో చేసినటువంటి పరిస్థితి. ఆయన ఆరోగ్యం బాగలేదు కనుక ఆయన కూడా పార్టీ నుంచి ఎవరు పోటీ చేయనటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు డిఎంకే తరపున కాసేపటి కిందట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఇక్కడ చెన్నైలో ప్రచారం చేశారు. దయానిధి మారన్ తరపున, అలాగే మిగిలినటువంటి 2 అభ్యర్థుల తరపున కూడా ఆయన ప్రచారం చేసి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా డిఎంకేకి ఓటు వేయాలని చెప్పి కూడా ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ తర్వాత డిఎంకే తరఫున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, ఆ తర్వాత కీలకమైనటువంటి నేతలంతా కూడా ఇక్కడే ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్గా ఈసారి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం ఇక్కడ ఎప్పుడు ప్రతి ఎన్నికల్లోనూ కూడా చాలా ఉత్సాహంగా ఉండే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం ఈసారి చాలా స్తబ్దుగా ఉంది. అటు కమల్ హాసన్ పోటీ చేస్తున్నా, తర్వాత విజయకాంత్ పోటీ చేస్తున్నా, శరత్ కుమార్ పోటీ చేస్తున్నా కానీ ఎవరికి మద్దతు పలకకుండా కొద్దిమంది సీనియర్ నటులు కానీ, ఆ తర్వాత రాజకీయాలపై స్పష్టంగా మాట్లాడేటువంటి కాంట్రవర్షియల్ సినిమా ఇండస్ట్రీ ఫిగర్స్ కూడా ఎవరు కూడా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక రాజకీయ పార్టీల యొక్క విశ్లేషణ అలా ఉంటే ఈ ఎన్నికల్లో మాత్రం పట్టు సాధించుకోవడానికి అటు అన్నాడీఎంకే, డిఎంకేకి సంబంధించినటువంటి 2 పార్టీల నేతలు కూడా డబ్బును, ఆ తర్వాత బంగారు వస్తువులను, వెండి వస్తువులను విచ్చలవిడిగా పంచడం జరిగింది. ఎన్నికల ఓట్లను కొనడానికి మాత్రం, ప్రలోభపట్టడానికి మాత్రం నిన్నటి వరకు కూడా, ఈరోజు కాసేపటి కిందటి వరకు కూడా అనేకమైనటువంటి ప్రలోభాల పర్వానికి తెరలేపారు. అందులో భాగంగా ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, ఆ తర్వాత ఐటీ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇటు మంత్రుల ఇల్లులు వదలకుండా, ఆ తర్వాత డిఎంకే పార్టీలకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇళ్లపైన కూడా దాడులు చేశారు. కోట్లాది రూపాయలని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత గోల్డ్ విషయంలో, ఎందుకంటే తమిళనాడులో ఓటుకి చాలా వాల్యూ ఉంది, తమిళ ఓటర్ని
కొనడానికి మాత్రం అన్ని రాజకీయ పార్టీలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటుకు 2,000 నుంచి 3,000 వరకు పంచినటువంటి పరిస్థితి ఉంది. అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఆ తర్వాత టీటీవీ దినకరన్ పార్టీ కావచ్చు. అయితే ఒకవైపు కమల్ హాసన్ ఓటుకు ఎలాంటి డబ్బు పంచే ప్రసక్తి లేదని స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన నేపథ్యంలో ఓట్ల కొనుగోలుకు మాత్రం ఈ 3 పార్టీలు మాత్రం అనేకమైనటువంటి రూపాల్లో తెరలు తీసినటువంటి పరిస్థితి తమిళనాడు ఎన్నికల్లో ఉంది. రూరల్ ఏరియాలో ఓట్స్ మాత్రం 1,000 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పోతే ఇక్కడ చెన్నై నుంచి, ఆ తర్వాత మదురై, కోయంబత్తూరు అర్బన్ ఏరియాలో మాత్రం ఓటు కొనడానికి మాత్రం చాలా కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే తమిళనాడులో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. రేపు మాత్రం ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి, ప్రలోభ పెట్టడానికి మాత్రం అన్ని పార్టీలు మరికొన్ని తాయిలాలతో సిద్ధమయ్యాయన్నది తమిళనాడు ఎన్నికల్లో స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ఓవర్ టు యూ ఆశా. కర్ణాటక బెంగళూరులో మా ప్రతినిధి ఆశా సిద్ధంగా ఉన్నారు. ఆశా, కర్ణాటకకు సంబంధించి ఎలక్షన్ అప్డేట్స్ ఏంటి? ఎస్ భోగి, గుడ్ ఈవినింగ్. కర్ణాటక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ మొదలైందని చెప్తూ ఉంటారు. అయితే గతంలో 2014లో జరిగిన రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలక్షన్స్ కానివ్వచ్చు, ఇప్పుడు 2019లో చాలా మార్పులు జరిగాయని చెప్పాలి. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎవరు ఊహించలేదు, కానీ అది ఏర్పడింది. అయితే ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మొదటి విడతలో మిగతా రాష్ట్రాలకు జరిగాయి. రెండవ విడతలో సెకండ్ ఫేజ్ లో జరగబోయే కర్ణాటక రాష్ట్రంలో అయితే 14 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా పోటీ జరగబోతుంది. అదేవిధంగా థర్డ్ ఫేజ్ లో కూడా మిగతా 14 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ యొక్క పోలింగ్ జరగబోతుందని చెప్పాలి. అయితే మొదట 14 నియోజకవర్గాల్లో కూడా చిక్బల్పూర్, హాసన్, మండ్య, తుమ్మకూరు, ఈ మైసూర్ ప్రాంతాలతో పాటు బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, బెంగళూరు రూరల్ ప్రాంతాల్లో కూడా, కోలార్ ప్రాంతాల్లో సుమారు 14 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పోలింగ్ అనేది జరగబోతుంది. ఈ 14 నియోజకవర్గాలకు సంబంధించి 56,146 పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రత్యేకమైన సిబ్బందితో ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే జరిగిందో అది ఇక్కడ సంభవించకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే సుమారు 241 మంది అభ్యర్థులు ప్రస్తుతానికి 14 నియోజకవర్గాలకి సంబంధించి బరిలో ఉన్నారు. మిగతా 33 మంది అభ్యర్థులు కూడా తమ నామినేషన్ పూర్తి చేసుకున్నారు. నామినేషన్ ఆఖరి రోజున వారు విత్డ్రా కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే బెంగళూరు సెంట్రల్ నుంచి అయితే ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ప్రస్తుత ఎంపీ ఉన్నారు. అదేవిధంగా రిజ్వాన్ అర్షద్ కూడా యువ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే బెంగళూరు నార్త్, సౌత్ ప్రాంతాల నుంచి కూడా యువ నాయకుల్ని ఈసారి ప్రత్యేకంగా బరిలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రంలో గత 2 వారాలుగా కూడా జేడీఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లపైన, అధికారుల ఇళ్లపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఐటీ దాడులు జరుగుతూ వచ్చాయి. అయితే ఈ రోజు ఉదయం సిఎస్ పుట్టరాజు ఇంటిపైన, అదేవిధంగా రేవన్న ఎవరైతే పీడబ్ల్యూడీ మంత్రి ఉన్నారో, ఈ రోడ్లకు సంబంధించిన మంత్రి, ఆయన ఇంట్ల పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నిఘా అనేది జరుపుతున్నారు. గత 2 వారాలుగా జరుగుతున్నాయి. ఈ రోజు కూడా అక్కడ ప్రత్యేకమైన నిఘా పెట్టారు. అదేవిధంగా ఈ రోజు మండ్య ప్రాంతంలో జరిగినటువంటి రోడ్డు షోలో సుమలతకు సుమారు 2 లక్షలకు పైగా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు మండ్య నుంచి సుమలత. ఆమె కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తే కానీ ఆమెకు బీజేపీ నుంచి మద్దతు లభిస్తుంది. బీజేపీ నుంచి మద్దతు లభిస్తుండటంతో ఆమె మరింత ఉత్సాహంగా ముందుకెళ్లారు. అయితే యువత ఆ ప్రాంతానికి సంబంధించి అంబరీష్ మీద ఉన్నటువంటి ఈ సింపతితో ఏదైతే ఉంటారో జనాలు అందరూ కూడా ఎంతో మంది సుమలతకు సుమలతకు వాళ్ళు దగ్గరగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి రోడ్ షోలో ఆఖరి రోజు నామినేషన్ ఈ యొక్క ఈ ప్రచారాలు ఏవైతే ఉంటాయో దానిలో సుమలతకు సుమారుగా 2 లక్షలకు పైగా కూడా జనాభా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. ఆ ప్రాంతంలో ఆయన కూడా ఈవీఎంలకు సంబంధించి ముఖ్యంగా అదేవిధంగా కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం గురించి, బీజేపీ గురించి కూడా ఆయన మాట్లాడి పనితీరు పట్ల ఇక్కడ జరగబోయే రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడ జరగబోయే రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన చర్చించారు. ఇలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ రోజు ప్రత్యేకంగా వచ్చి ప్రజలతోని ఇంటరాక్ట్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ
జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా ఈ రోజు హాసన్ ప్రాంతంలో ఆయన చిక్బల్పూర్ ప్రాంతంలో కూడా ఈయన ప్రత్యేకమైనటువంటి రోడ్ షోలో పాల్గొన్నారు. ఇలాగే స్టార్ క్యాంపెయినర్లు కూడా అయితే సుమలత మండ్యాలో పోటీ చేస్తున్నారు. సుమలతకైతే స్టార్ క్యాంపెయినర్లు ఇక్కడ కన్నడ రాష్ట్రంలో స్టార్ హీరోలుగా ఉన్నటువంటి దర్శన్, స్టార్ హీరో యష్ కూడా ఆమెకు స్టార్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. అయితే జేడీఎస్ కి సంబంధించినటువంటి దేవగౌడ ప్రతిసారి హాసన్ ప్రాంతం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉంటారు, ఎప్పుడు గెలుస్తూ ఉంటారు కూడా. కానీ ఈసారి వచ్చిన మార్పు ఏంటి అనంటే ఆయన తుమ్మకూరు ప్రాంతం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మండ్య ప్రాంతం నుంచి ఆయన మనవడైనటువంటి నిఖిల్ గౌడ కూడా పోటీ చేస్తున్నారు, కుమారస్వామి, సీఎం కుమారస్వామి కొడుకు. అదేవిధంగా హాసన్ ప్రాంతం నుంచి మాత్రం రేవన్న కొడుకును ప్రజ్వల్ రేవన్నను నిలబెట్టారు. సో ఎప్పుడూలా కాకుండా ఈసారి కర్ణాటక రాష్ట్రంలోని మార్పులు తీసుకొచ్చే విధంగా కూడా నాయకులందరూ మారుతూ వచ్చారు. యువ నాయకులు ఎక్కువగా ఉన్నారని కూడా మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఐటీ రైట్స్ ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద జరుగుతున్నాయి. మొన్న ఈ ఐటీ రైట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ సమయంలో జేడీఎస్ కి సంబంధించినటువంటి దేవగౌడ కానివచ్చు, అదేవిధంగా ఈ కుమారస్వామి, ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రత్యేకమైనటువంటి బంద్ చేస్తాం, మేము మా పైన ఏదైతే ఈ కుట్ర నడుస్తుందో దీనిపైన మేము బంద్ చేస్తాం అంటూ కూడా ఆయన కూడా ముందుకు వచ్చారు. కానీ ఈ రోజు రాత్రి, రేపు రాత్రి ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. అయితే జేడీఎస్ కి సంబంధించిన మండ్య ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నటువంటి నిఖిల్ గౌడకి ఈ మధ్య ఆయన యువకుడిగా వస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతంలోని ఏం జరగబోతుందో అనేది ధన రాజకీయాలు చేస్తారు. అదే విధంగా పొలాలు ఏవైతే ఉంటాయో ఈ మండ్య ప్రాంతంలో పల్లెటూర్లలో షుగర్ ఫ్యాక్టరీ, షుగర్ కి సంబంధించిన షుగర్ కేన్ పొలాలు ఏవైతే ఉంటాయో, చెరుకు పొలాలు ఏవైతే ఉంటాయో ఆ గట్ల కింద కూడా డబ్బు అనేది దాచారు. అది రైతులకి, అక్కడ ఉన్నటువంటి పేదవారికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మండ్య ప్రాంతంలో ధన రాజకీయాలు జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఆశా. ఇది రెండో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. దానికి సంబంధించిన